ఒక చిన్న గ్రామం. దాని పేరు వేములపల్లి. ఆ గ్రామం చుట్టూ పెద్ద అడవులు, పాత బంగ్లాలు, పాడైన దేవాలయాలు ఉండేవి. అక్కడి ప్రజలు రాత్రి 8 అయ్యాక బయటకి రావడానికి కూడా భయపడేవారు. ఎందుకంటే ఆ గ్రామం చివర ఒక పాత ఇల్లు గురించి భయంకరమైన కథలు వినిపించేవి. ఆ ఇంటిని నిశ్శబ్ద నిలయం అని పిలిచేవారు. ఆ ఇంట్లోకి వెళ్ళిన వారు తిరిగి రావడం లేదని, ప్రతి రాత్రి అక్కడి తలుపులు తనంతట అదే తెరుచుకుంటుందని, ఆ తలుపుల వెనక ఎవరో ఏడుస్తున్న శబ్దం వినిపిస్తుందని గ్రామస్తులు చెప్పుకునేవారు. కానీ నిజం ఏమిటో ఎవరికీ తెలియలేదు. ఆ గ్రామంలో అర్జున్ అనే యువకుడు ఉండేవాడు. అతను ధైర్యవంతుడు, కానీ చాలా జిజ్ఞాస కలవాడు. ఎలాంటి రహస్యాన్నైనా తను తెలుసుకోవాలని ప్రయత్నించేవాడు. ఒకరోజు టీ దుకాణం దగ్గర గ్రామస్తులు ఆ ఇంటి గురించి మాట్లాడుకుంటుండగా అర్జున్ నవ్వుతూ ఇలా అన్నాడు: దెయ్యాలు, ఆత్మలు అంటూ ఏమీ ఉండవు. ఇవన్నీ భయపడే వాళ్ళ ఊహలు అని. అక్కడున్న ఒక ముసలివాడు కోపంగా ఇలా అన్నాడు: బాబు, ఆ ఇంటి దగ్గరకు కూడా వెళ్ళకు. అర్ధరాత్రి ఆ తలుపులు ఎందుకు తెరుచుకుంటుందో తెలుసుకోవాలని ప్రయత్నించిన వాళ్ళు మళ్ళీ కనిపించలేదు. అర్జున్ చిరునవ్వు నవ్వాడు. నేను వెళ్తాను, నిజం ఏంటో తెలుసుకుని వస్తాను అని అన్నాడు. గ్రామస్తులందరూ భయంతో ఒకరినొకరు చూసుకున్నారు. ఆ రాత్రి గడియారం 12 కొట్టింది. ఆకాశంలో మేఘాలు గర్జిస్తున్నాయి. గాలి భయంకరంగా ఊదుతుంది. అర్జున్ చేతిలో టార్చ్ పట్టుకొని ఆ పాత ఇంటి దగ్గరకు చేరుకున్నాడు. ఆ ఇల్లు చుట్టూ పెద్ద పెద్ద చెట్లు, ఎండిపోయిన ఆకులు, పగిలిపోయిన కిటికీలు. అతను తలుపు దగ్గరకు వెళ్ళగానే కిర్ర్, తలుపు నెమ్మదిగా తనంతట అదే తెరుచుకుంది. అర్జున్ గుండె ఒక్కసారిగా బలంగా కొట్టుకుంటుంది. అయినా ధైర్యంగా లోపలికి అడుగుపెట్టాడు. లోపల అంతా దుమ్ము, పాత ఫోటోలు, చించుకుపోయిన తెరలు. ఎవరో చిన్నపిల్లల నవ్వినట్టు శబ్దం వినిపిస్తుంది. అర్జున్ టార్చ్ను ఆ దిశగా తిప్పాడు. ఎవ్వరూ లేరు. కానీ నేల మీద మాత్రం చిన్న చిన్న తడి అడుగుల ముద్రలు కనిపించాయి. అవి మెట్ల వైపు వెళ్తున్నాయి. అర్జున్ నెమ్మదిగా మెట్లు ఎక్కాడు. ప్రతి అడుగుకి మెట్లు కిచ్ కిచ్ అని శబ్దం చేస్తున్నాయి. పై అంతస్తులో ఒక గది తలుపులు కొద్దిగా తెరచి ఉంది. లోపల నుంచి మెల్లిగా ఏడుపు వినిపిస్తుంది. అర్జున్ దగ్గరకు వెళ్ళి తలుపు తెరిచాడు. గదిలో ఒక పాత అద్దం, ఒక చెక్క కుర్చీ, మూలలో చిన్న బొమ్మ. ఆ అద్దంలో ఏదో కదిలింది. అర్జున్ వెనక్కి తిరిగి చూశాడు. ఎవ్వరూ లేదు. మళ్ళీ అద్దంలో చూశాడు. అక్కడ ఒక చిన్న అమ్మాయి కనిపించింది. తెల్లని దుస్తులు, కన్నీళ్లతో నిండిన కళ్ళు. అర్జున్ భయంతో అడిగాడు, ఎవరు నువ్వు అని. ఆ అమ్మాయి నెమ్మదిగా చెప్పింది, నన్ను కాపాడలేదు అంతే. అద్దం ఒక్కసారిగా పగిలిపోయింది. గదంతా చీకటిగా మారింది. అర్జున్ భయపడి అక్కడ నుంచి పారిపోలేదు. ఆ గదిలో వెతుకుతుండగా ఒక పాత డైరీ దొరికింది. అది ఆ ఇంటి యజమాని రాఘవయ్యది. డైరీలో ఇలా ఉంది: నా కూతురు దీప్తి కనిపించకపోకుండా పోయింది. ఈ ఇంట్లోనే ఎవరో ఆమెను బంధించారు. నేను నిజం చెప్పడానికి భయపడ్డాను అని. అది చూసిన అర్జున్ ఆశ్చర్యపోయాడు. అప్పుడే గదిలో చల్లని గాలి వీచింది. మళ్ళీ
అదే చిన్న అమ్మాయి స్వరం. నిజం దాచిన వాళ్ళందరూ శిక్ష అనుభవించారు. అర్జున్ గుండె వేగంగా కొట్టుకుంటుంది. డైరీ చివరి పేజీలో ఒక రహస్య గది గురించి ఉంది. మెట్ల కింద ఉన్న తలుపు అని. అర్జున్ వెంటనే కిందకు వెళ్ళాడు. మెట్ల కింద దుమ్ముతో కప్పబడిన ఒక చిన్న తలుపు కనిపించింది. అతను దాన్ని బలంగా తెరిచాడు. లోపల దుర్వాసన, చీకటి, గోడలపై గీతలు. టార్చ్ కాంతిలో చూసిన అర్జున్ కళ్ళు వణికిపోయాయి. అక్కడ చిన్న పిల్లల బొమ్మలు, పాత గొలుసులు, ఇంకా ఒక చిన్న ఎముకల కంకాలం ఉంది. అర్జున్ భయంతో వెనక్కి తగ్గాడు. అప్పుడే వెనక తలుపు మూసుకుపోయింది. చీకట్లో ఎవరో నెమ్మదిగా నడుస్తున్న శబ్దం వినిపించింది. టక్ టక్ టక్. అర్జున్ ఊపిరి బిగపట్టుకున్నాడు. టార్చ్ వెలుగు ఆగిపోయింది. ఒక స్వరం, నిజం తెలిసినా దాన్ని బయట పెడతావా అని. అర్జున్ వణుకుతూ ఇలా అన్నాడు, అవును. అప్పుడు ఒక్కసారిగా గది తలుపు తెరుచుకుంది. మరుసటి రోజు అర్జున్ గ్రామస్తులందరినీ తీసుకొని ఆ ఇంటికి వెళ్ళాడు. పోలీసులకు సమాచారం ఇచ్చాడు. దర్యాప్తులో భయంకరమైన నిజం బయటపడింది. ఏళ్ల క్రితం ఆ ఇంటి యజమాని రాఘవయ్య డబ్బు కోసం తన సొంత కూతురిని బంధించాడు. ఆమె అక్కడే చనిపోయింది. తన తప్పు బయటపడుతుందనే భయంతో అతను నిజాన్ని దాచేశాడు. అప్పటి నుంచి ఆ చిన్నారి ఆత్మకు శాంతి లేకపోయింది. గ్రామస్తులందరూ కన్నీళ్లు పెట్టుకున్నారు. ఆ చిన్నారి కోసం ప్రత్యేక పూజలు చేశారు. ఆ రోజు తరువాత అర్ధరాత్రి ఆ తలుపు మళ్ళీ ఎప్పుడూ తెరుచుకోలేదు. ఆ ఇంటి దగ్గర నుంచి ఏడుపు శబ్దాలు కూడా వినిపించలేదు. ఈ కథ గనుక మీకు నచ్చినట్లయితే తప్పక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.